నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. వైసీపీ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తి కాదు. లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు అభిమానించే పార్టీ. కేవలం 11 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకే పడిపోయిన అత్యంత దయనీయ స్థితిలోనూ 40% ఓటు బ్యాంక్ను సంపాదించిన రాజకీయ పార్టీ. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణం. ఓటమికి కుంగిపోతే ఏ రాజకీయ పార్టీ రాణించలేదు. ఓటమిని జీర్ణించుకోలేని రాజకీయ పార్టీ గెలుపును ఆస్వాదించలేదు. ఓటమిని గెలుపునకు సోపానంగా మార్చుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం పాలై గెలుపు కోసం కసితో ఉన్నారు. వైసీపీని తిరిగి అధికారంలోకి తెచ్చుకోలేని ఆయన తహతహలాడుతున్నారు. ఊరికి ఆరాటం ఉంటే సరిపోదు, అందుకు తగ్గ పోరాటం చేయాలి. వైసీపీ పుట్టినరోజు జరుపుకుంటున్న వేళ ఆ పార్టీ గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి చర్చిద్దాం. 2011 మార్చి 12న ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద వైసీపీ రాజకీయ పార్టీగా ప్రాణం పోసుకుంది. రాజకీయ పార్టీ స్థాపించే నాటికి జగన్ వయస్సు 39 ఏళ్లు. అప్పటికి ఆయన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం కూడా ఇంచుమించు అన్నే సంవత్సరాలు. జగన్ రాజకీయ పార్టీ స్థాపించే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం బలంగా ఉంది. వైఎస్ జగన్ రాజకీయ పార్టీ నాటికి కడప పార్లమెంటు సభ్యుడు. తన తండ్రి ఆకస్మిక మరణం, కాంగ్రెస్ తో విభేదాలు వెరసి రాజకీయ పార్టీ స్థాపనకు దారితీశాయి. వైఎస్ఆర్ పై ప్రజల్లో అభిమానం, ప్రీతమ నాయకుడి కుమారుడైన జగన్ పై సానుభూతిగా మారాయి. అయితే జగన్ నేతృత్వంలో ఆవిర్భవించిన వైసీపీతో తమకు ప్రమాదం ఉందని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మొదట్లోనే గుర్తించాయి. ఈ నేపథ్యంలో మొగ్గ దశలోనే జగన్ ను తుంచేయాలని ఆ పార్టీలు తమవైన దారుల్లో ప్రయత్నించాయి. దీంతో జగన్ పై అక్రమాస్తుల కేసులు, సిబిఐ, ఈడీ రంగంలోకి దిగాయి. 2012లో జగన్ అరెస్టు, 16 నెలల పాటు జైలు జీవితం. దీంతో జగన్ రాజకీయంగా ఖతమవుతాడని అనుకుంటే మరింత బలపడ్డారు. కేవలం జగన్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టారనే ప్రచారం లేకపోలేదు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా విడిపోవలసి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వైసీపీ వైపు వెళ్లిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ఉప ఎన్నికలు, రాజకీయాల్లో సంచలనం. 15 చోట్ల వైసీపీ గెలుపు, కేవలం 3 చోట్ల మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న సందర్భంలోనూ పరకాల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కొండా సురేఖపై బీఆర్ఎస్ అభ్యర్థి చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా గెలవడం గమనార్హం. ఆ తర్వాత విభజిత ఏపీలో 2014లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడగా ఆ మధ్య పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ 2 పార్టీలకు మద్దతిచ్చారు. విస్తృతంగా ప్రచారం చేశారు. వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది. కూటమి అధికారంలోకి వచ్చింది. 67 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న వైసీపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్ మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంతగా అనుభవం లేని జగన్ తమను తట్టుకోలేరని చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు అనుకున్నారు. కానీ విషయ పరిజ్ఞానంతో ప్రభుత్వ విధానాల్ని అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టడాన్ని చూసి చంద్రబాబు, యనమల రామకృష్ణుడు తదితర రాజకీయ ఉద్దండులకు దిమ్మ తిరిగింది. దీంతో జగన్ ను అసెంబ్లీ వేదికగా మానసికంగా టార్గెట్ చేశారు. అయినా చలించలేదు. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను టీడీపీలో చేర్చుకున్నారు. దీంతో వైసీపీ పని అయిపోయిందని మైండ్ గేమ్ కు పాల్పడ్డారు. అయినా జగన్ చెక్కు చెదరలేదు. అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదన్న కారణంతో ఏకంగా ఆ సమావేశాలను జగన్ బహిష్కరించారు. 2017 నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు. ఇచ్చాపురం వరకు 14 నెలల పాటు యాత్ర సాగించి మొత్తం 3648 కిలోమీటర్ల పాదయాత్రను జగన్ చేసి రికార్డు నెలకొల్పారు. జగన్ పాదయాత్రకు వెల్లువెత్తిన ప్రజాదరణ 2019లో వైసీపీ అధికారంలోకి రాబోతోందన్న అభిప్రాయాన్ని కలిగించింది. వైసీపీ శ్రేణులు కాంక్షించినట్లు 2019లో వైసీపీ 151 అసెంబ్లీ, 22 లోక్సభ సీట్లను సాధించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. బహుశా ఈ ఘన విజయమే వైసీపీ పాలిట శాపంగా మారిందన్న అభిప్రాయాన్ని కలిగించింది. సంక్షేమ పథకాల విషయంలో హామీ మేరకు నిజాయితీగా అమలు చేశారన్న మంచి పేరు ప్రభుత్వానికి వచ్చింది. అయితే ఇతరత్రా విషయాల్లో జగన్ చర్యలు పిచ్చి చేష్టల్ని తలపించాయి. 3 రాజధానులు, చంద్రబాబు అరెస్టు, మండలి రద్దు ప్రతిపాదనల్ని కేంద్రానికి పంపడం, అలాగే చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోవటం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం విషయంలో ముఖ్యంగా రైతులకు అవగాహన కల్పించలేకపోవటం, సొంత పార్టీ ప్రజాప్రతినిధుల దౌర్జన్యాల్ని అదుపు చేయలేకపోవటం తదితర అంశాలు వైసీపీ ఘోర పరాజయానికి దారితీశాయి. కేవలం 11 ఎమ్మెల్యే, 4 లోక్సభ సీట్లకే
వైసీపీ పరిమితమైంది. ఈ నేపథ్యంలో వైసీపీ తిరిగి మొదటి నుంచి ప్రస్థానాన్ని మొదలు పెట్టాల్సి వచ్చింది. వైసీపీ పునర్వైభవం తెచ్చుకోవాలంటే ఆ పార్టీ అధినేత జగన్పై ఆధారపడి ఉంది. మొదటగా తామెందుకు ఘోరంగా ఓడిపోయామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లోపాలని సరిదిద్దుకోవడానికి ఇగోకు వెళ్లాల్సిన పని లేదు. అయితే ఈవీఎంల వల్లే ఓడిపోయామని నిజంగా జగన్ నమ్ముతుంటే మాత్రం ఆయన్ను ఎవరూ మార్చలేరు. తన పరిపాలనలోని లోపాల వల్లే ఓడిపోయాననే వాస్తవాన్ని జగన్ గుర్తించడంలోనే విజయం ఆధారపడి ఉంటుంది. మంచి చేసిండు జగన్ గారు మాకు. మేము ఆయన గారి వల్ల చాలా మేలు పొందాం. మా అబ్బాయికి అది బడిది డబ్బులది పడ్డది, అమ్మఒడి పడ్డది. మళ్ళీ మాకు వాళ్ళ నాన్నగారు ఆమెలో ఇల్లు ఇచ్చిండు. డ్వాక్రా మహిళల డబ్బులు నాకు అన్నీ ఆయన గారు వేసిన డబ్బులన్నీ వచ్చినాయి. ఆయన మాకు మంచిగా చేసిండు కానీ చెడు అయితే చేయలే. ఎవరైనా మనకు మంచి చేసేవాళ్ళే కావాలి కానీ చెడు చేసిన వాళ్ళు వద్దు. మంచిగా చేసిండు. ఆయన ఓడిపోయిందంటే మేము చాలా బాధపడ్డాం. మేము అది ఏ రకంగా ఓడిపోయిండో అన్యంగా ఏసైకే తెలియాలి, అంతేగాని ఆయన మంచిగా చేసిండు బాబు, చెడైతే చేయలే. మళ్ళీ సార్ వస్తారంటారా ప్రభుత్వం అధికారంలోకి? రావాలనే కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అది రావాలనేది మొక్కని దేవుడు లేడు, మేము రావాలనే కోరుకుంటున్నాం. ఆయన వల్ల మీకు ఏ పథకాలు అందాయి? మాకు అమ్మఒడి అందింది. మళ్ళీ డ్వాక్రా మహిళల డబ్బులు వచ్చినాయి. మా బియ్యమైనా సరుకులైనా ప్రతిదీ. సొంతలో వచ్చిందా? నాకు ఇప్పుడు రాలేదు, జగన్ గారి ప్రభుత్వంలో లేదు, వాళ్ళ నాన్నగారి ప్రభుత్వంలో వచ్చింది. మేము ఫస్ట్ నుంచి కూడా జగన్ గారి పార్టీయే, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా. మా అమ్మమ్మ వాళ్ళు, మా తాతోళ్ళు అందరూ ఆయన గారి పార్టీయే మేము. అది మాకు మంచిగా చేసిండండి జగన్ అన్న, ఎన్నడూ కీడు చేయలే. ఒక్కొక్కరికి నచ్చపోవచ్చు, మాకు నచ్చింది అంతే. ఆయన ఎక్కడున్నా చల్లగొండాలని కోరుకుంటాం మేము. అది జీవితంలో ఎదగాలంటే ముందుగా ఎవరైనా తమ మనసుల్ని గెలవాల్సి ఉంటుంది. తమలోని నెగిటివిటీని గుర్తించి దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి. కానీ వైసీపీ విషయంలో అలాంటి మార్పు కనిపించలేదన్న అభిప్రాయం ఆ పార్టీని గాఢంగా ప్రేమించే వాళ్ళల్లో ఉంది. ఇప్పటికీ తన చుట్టూ సరైన టీం పెట్టుకోలేదన్న భావన ఉంది. వెంపల్లకు చెందిన ఎస్వి సతీష్ రెడ్డిని కోటరిలోకి తీసుకోవటం గుడ్డిలో మెల్ల. జగన్ చేసిన మంచి పనుల్లో ఇదొక్కటి. అలాగే ఉత్తరాంధ్రకు కన్నబాబును రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించడం సరైందే. మండలి వైసీపీ పక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ నియమించడం చాలా మంచి పని. అయితే అందరూ మారుతున్నారే గాని జగన్లో మాత్రం వైసీపీ శ్రేణులు ఆశించిన రీతిలో మార్పు కానరావటం లేదు. వైసీపీ శ్రేణుల్ని, నాయకుల్ని జనంలోకి పంపడం వరకే ఆయన పరిమితమవుతున్నారు. తాను కూడా వెళ్లాలనే విషయాన్ని ఆయన మరిచినట్టున్నారు. ఒకటి మాత్రం నిజం, కూటమి గొప్పతనం ఏమీ లేదు. జగన్ అజ్ఞానం, అహంకారం, లెక్కలేనితనమే తమకు శ్రీరామ రక్షగా కూటమి నేతలు భావిస్తున్నారు. కూటమి విజయమల్లా జగన్ బలహీనతలు. దాన్ని జగన్ కనుక్కునేంత వరకు ఆయన నమ్ముకున్నోళ్లకు కష్ట నష్టాలు తప్పవు. వైసీపీ భవిష్యత్ జగన్ మార్పుపై ఆధారపడి ఉంది. జగన్లో మార్పు వస్తే విజయం దానికదే దాసోహం అవుతుంది. పిల్లి మెడలో గంట కట్టేదెవరనే సామెత చందాన జగన్లో మార్పు తీసుకొచ్చేదెవరో. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.